వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాము. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో రాసే వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడ కండిషన్ ఏమంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్లో ఏ వాల్యూ వచ్చి 0 కాకూడదు, అప్పుడు దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. 0 అయితే ఏమవుతుంది అంటే ఈ మొత్తం టర్మ్ ఏమైపోతుంది, 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బిఎక్స్ ప్లస్ సి మాత్రమే ఉంటుంది కదా. అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే హైయెస్ట్ డిగ్రీ వచ్చి 2 ఉండాలన్నమాట. హైయెస్ట్ డిగ్రీ అంటే ఎక్స్కి ఎక్స్పోనెంట్ ఎంత ఉంది, 2 ఉంది కదా. సో దీనివల్ల ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది. ఇక్కడ చూడండి, ఎక్స్పోనెంట్ ఎంత ఉంది, ఎక్స్కి 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్పోనెంట్ 1 ఉంది, ఏమి లేదు. ఇక్కడ అసలు ఎక్స్ వాల్యూనే లేదంటే x⁴. x⁴ అంటే ఎంత, 1. కాబట్టి అక్కడ మనం ఎక్స్ని మెన్షన్ చేయలేదన్నమాట. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉండే వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉండాలా, 2 ఉండాలా. ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు దాని వాల్యూని ఎలా సాల్వ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని ఎక్స్ వాల్యూని సాల్వ్ చేయాలి. ఇది ముందుగా మనము ఒక ఫార్ములాని అయితే గుర్తు చేసుకుందాము. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో ఈ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లాగా ఇది ఉంది. ఎలా ఉందో చూద్దాం. ఏ అంటే ఇక్కడ ఎక్స్ తీసుకుందాం, ఏ అంటే ఎక్స్, బి అంటే 1 తీసుకుందాం. ఇక్కడ చూడండి, బి స్క్వేర్ కదా, 1 స్క్వేర్ అంటే 1 కదా, బి వచ్చి 1 తీసుకుందాం. సో ఏ ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2xని ఎలా రాస్తామో చూడండి, 2 ఇంటూ ఏ ఇంటూ బి. ఏ అంటే ఎక్సే కదా, చూడండి 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ఏమవుతుంది, 2xే కదా అవుతుంది. ఇప్పుడు బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే ఎంత, 1 కదా. ఇప్పుడు చూడండి సరిపోయిందా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కాబట్టి ఏ ఫామ్లో ఉంది, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అంటే ఎక్స్, బి అంటే 1. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలా, ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ స్క్వేర్ ఈ పక్క పోతే స్క్వేర్ రూట్ అవుతుంది. రూట్ ఆఫ్ 0 వచ్చి 0నే అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు వచ్చిందంటే -1 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇలాంటి మరిన్ని వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.